అందరికీ నమస్తే అండి. ఈరోజు వీడియో ఏమిటంటే మన ఆశ్రమంలో ఉన్న సుబ్బమ్మ గురించి అయితే తెలుసుకుందామండి. ఒక్కొక్కసారి ఈమెతో అస్సలు పడలేమనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఈమె మాటల్లో తెలుసుకోవాల్సిన విషయాలు అయితే చాలా ఉన్నాయి అనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా వినండి. ఉందా? ఎక్కడో క్రాష్ వచ్చింది. ఇది కూడా క్రాస్ వచ్చిందా? ఎట్ట తెలిసింది నీకు క్రాస్ వచ్చిందని? ఆ బండ కొంచెం పెరుగుద్ది. ఆహా. నాలుగు మూలలు కరెక్ట్గా చూడండి. ఇది కరెక్ట్, ఇదంతా కరెక్ట్గా రాలేదా? ఇది కాదు, నడింట్లే కాదు. ఆ మూల ఈ మూల ఈ మూల చూడండి. అది చూసేప్పటికి అర్థమైంది. అంతేగాని మనం అనుకున్నట్టు ఏది కాదు. వచ్చిన పెద్దగా రాలేదు. ఇప్పుడు అంత ఇబ్బంది లేదంటావా? ఇది క్రాష్ వచ్చింది అనుకో. ఇప్పుడు ఈ కోపలో కొంచెం పెరిగింది అట్లా. అది పెద్దది కాదు, అంత అనిపించదు. చూద్దాం, పట్టుకున్న పని ఇస్తారే కాదు అనేది అప్పుడు చూస్తుంది. బయటికి పోతుంది ఏదన్నా పని ఉందా, ఆ పని 2-3 మాటలు కాలేదు అనుకో, అది క్రాష్. తలనొప్పి అన్నావు కదా, అవదం పోసామా? తీసుకో పోయి ఏమైంది? నీ చేతి లేదు, నా చేతి నువ్వు తీసుకోకూడదు. అటు ఆయమ్మో చెట్టు అటు నేను అంటుకోకూడదు, నువ్వేమో తీసుకో. ఈ శతాబ్దం కొడుకుది ఒక అర్థం పెట్టుకాకు మడకలు అయితే మళ్ళా తీసి పెడతాను. పెట్టి మూత పెట్టు. మంచి వచ్చింది, అది ఉంచుది. వేడైనా పొద్దు, మంటలు పుట్టిన పొద్దు అంత అరికాలకు అంత గిన్నెలు ఆమెడ వేసి ఒక చుక్క నీళ్ళు చాతి పెరుగులాగా వస్తుంది. ఆ పెరుగు రుద్దు, ఎంత కూలింగ్ వస్తుంది. మోడకైనా రుద్దొచ్చు. చూడు ఎంత మంటలు వస్తున్నాయో. వేడి బాగా తగ్గిద్ది అయితే. ఆముదానికి ఇంకా ఇళ్ళల్లో వండిన ఆముదం అయితే ఇంకా కూలింగ్ ఉంటుంది. ఇది పచ్చి ఆముదం, అది కాగబెట్టింది. అది అంతేగాని ఆముదాన్ని మటుకు తీసేయటానికి లేదు. కొబ్బరి నూనె ఏంటికి సోపు, జుట్టు కాసేపు అనుగుద్ది, ఆరిపోతే దిబ్బలు వేసినట్టు లేస్తుంది. ఇది 3 రోజులు లేస్తుంది చూడు. ఈ వెనకటోళ్ళ రోజులు పోయి మనమేదో చెక్కలు పడుతున్నాం. కానీ దీనికి అది ఒక చుక్క ఇంత నూనె ఆమన వేసి 3 చుక్కలు నీళ్ళు వేసి సాదు పెరుగు వచ్చినట్టు వస్తుంది. కాళ్ళు మంటలు వచ్చి ఇప్పుడు చూడు ఎంత మంట వస్తుంది. ఆ కాళ్ళకు కూర్చొని ప్రశాంతంగా పెరుగాలు సాది రుద్దు. నీ కాళ్ళ మంటలు ఏమన్నా ఉంటాయేమో. అట్లా ఒక వారం రుద్దితే అసలు 1 నెల రావు, 2 నెలలు రావుతాయి. అయితే జిడ్డుగా ఉంటాయి ఎంటికలు. ఏమంటే తింటున్నామా మరి, ఏదైనా దానికి దీనికి చాలా తేడా. ఇంకా వండిన ఆమదం అయితే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఎవరు వండేసి వచ్చుండరు. ఆ పచ్చిది కొనుక్కొచ్చుకొని కొందరు కాగబెట్టుకుంటున్నారు, కొందరు ఆ పచ్చిది పూసుకుంటున్నారు. అది ఆడతా ఒక ఎంటిక పని ఆమదం కాగేదాంట్లో చేతికి ఇంత వచ్చేదేమో నీకు, మొత్తం నెలపాలవుతుంది. బస్స 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 నోట్లో మాట నోట్లో ఉండగానే వచ్చి పొంగిపోతుంది. కాబట్టి ఇవాళ వెలిగించే పొద్దున ఒక్కొక్క తెల్లవారే దాకా ఉంటుంది. కొండెక్కుద్ది ఆమదమేలే మావు అందరూ పెద్దోళ్ళందరూ పెట్టుకుంటేది. ఇప్పుడు పిల్లకారు పెట్టడం లేదు. కానీ ఇప్పుడు కరెంటు వేసుకున్నా కాసేపన్నా దీపారాన్ని చెయ్యాలి. ప్రమిదల్లో ఆమదం వేసి ఒత్తులేసి కాసేపు చెయ్యాలి. ఏదన్నా ఎవరికన్నా పెట్టిందంటే చాలు కడుపులో మంట. ఎవరో ఒకరు ఏదో ఒకటి అడుగుతానే ఉంటారు. ఏమంటే గట్టపోతాంలే, మనం ఉన్న 2 నెలలే కూడా మన బాగా
లేకపోతే ఊరు వచ్చి పడ్డట్టు పడితే డాక్టర్ గారే బిత్తరపోయారు. ఉమ్. ఎవరికి ఏ పని పడ్డా శివప్రసాద్ అన్నాళ్ళు పైకి వెళ్ళి పలకరించి ఆయన అలా అన్నాళ్ళని తీసుకొచ్చాను, వాళ్ళ పని అంటే చేసి పెట్టాను అడిగేదాన్ని. పరమాన్ బాబు చేసి పెట్టేవాళ్ళు. అరే శుభమ్మ మీరు ఎవరో వచ్చారంట, పేరేంది అంటాడు, పేరు చెబుతూ వాళ్ళు పోయి పిలిచేస్తాడు కింద. వాడు వచ్చి ఆయనతో మాట్లాడిస్తా, ఇంకా నా పేసి లేదు నేను మాట్లాడిచ్చా, మీరు ఇతను ఏమన్నా చేయించుకోండి అని. జొన్నలు ఉమ్. జొన్నలు ఒకనాడు సంగటి, ఒకనాడు మామూలుగా కాయలు అన్నము, ఒకనాడు పులగం అని అట్లా వండేవాళ్ళం. జొన్నలు, సొద్దలు, కొర్రలు, రాగులు, బరిగెలు, వరిగె బియ్యం అవి పచ్చ కొడతాను. ఆడికన్నం అయితే అన్ని అన్నాల మీద ఎత్తు. అది ఆ అన్నం వండి గోంగూర పప్పుకూర కానీ గోంగూర పచ్చడి కానీ చేసి తింటుంటే ఇంకా ఒక ముద్ద తినాలని తినేవాళ్ళు. ఇప్పుడు ఈ 2 పళ్ళు ఉంటే అవి 3 పళ్ళు ఉండాలి. అట్లా ఉండేది ఆయనకి. ఇవాళ ఆయనకి ఓకేనండి, ఈ వీడియో ఎలా అనిపించింది కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.